ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దేశానికి వెన్నెముక లాంటి రైతన్న ఈ బడ్జెట్ గురించి కొండంత ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ప్రధాన సమస్యగా మారిన గిట్టుబాటు ధర కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పన, దాంతోపాటు ప్రకృతి విపత్తుల వేళ రైతన్నని కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విషయంలో రైతు సంఘాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు అయితే వెలువడుతూ ఉన్నాయి. పీఎం కిసాన్ నిధుల పెంపు, దాంతోపాటు రైతులకి విత్తనాలు, ఎరువుల కల్పనలో భారీగా డిస్కౌంట్ విధించాలని, దాంతోపాటుగా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు పరిధిని పెంచాలని చెప్పేసి అయితే భారీ స్థాయిలో విజ్ఞప్తులు కూడా వస్తున్న వేళ అసలు గత కేటాయింపులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై పూర్తి ఆసక్తి నెలకొంది. గతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 1,52,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఈసారి ఆ పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 10% పైన ఈ పెంపు ఉండబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే దాదాపుగా 1,72,000 కోట్ల వరకు ఈసారి వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్లో పెట్టనుంది. దీంతో పాటుగా మార్కెటింగ్లో అభివృద్ధి, పాడి పరిశ్రమకు సంబంధించి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేందుకు గాను సబ్సిడీలని పెంచే అవకాశం ఉందైతే విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంతో పాటుగా ఎప్పటి నుంచో రైతుల నుంచి వినిపిస్తున్న ఏకైక డిమాండ్ ఏంటంటే వ్యవసాయ యాంత్రీకరణలకు సంబంధించి వాటిపైన జీఎస్టీ విధిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ లేనప్పుడు వాటిలో వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలకు మాత్రం జీఎస్టీ ఎందుకని చెప్పేసి రైతులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటిపైన జీఎస్టీని కానీ తగ్గించేస్తే రైతులకి యంత్రాలు కొనుక్కోవడానికి తక్కువ బడ్జెట్ అవుతుంది. దాంతోపాటు ఎరువులపైన కూడా 18% జీఎస్టీ ఉంది. దాన్ని 5% కుదించాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. దీంతోపాటుగా గిట్టుబాటు ధరకు సంబంధించి ముఖ్యంగా నార్త్ స్టేట్స్లో ఎక్కువగా దీని గురించి అయితే ధర్నాలు, రాస్తారోకలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో గిట్టుబాటు ధరల కల్పన అనేది చాలా ముఖ్యంగా మారింది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ తమ విధి విధానాలను ప్రవేశపెట్టే ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, లేదంటే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి భారీగా చెప్తా ఉంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి జోలికే పోవు, వాటి ఊసే ఉండదని చెప్పేసి ఎంతో కాలంగా రైతుల్ని ప్రభుత్వాలు అయితే మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సంబంధించి ఉచిత విద్యుత్తు, విత్తనాల కల్పన, ఎరువుల కల్పన, దీంతో పాటుగా ప్రకృతి విపత్తుల వేళ పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులను ఆదుకోవడానికి గల అమౌంట్, వాటితో పాటుగా నకిలీ విత్తనాలు వాటిపైన విధిస్తున్న విజిలెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కానీ గతంలో కంటే ఈసారి భారీగా పెంపుదల ఉండాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. వీటితో పాటుగా ఆక్వా అనుబంధ రంగాలు ఉన్నాయి. అయితే పాడి పరిశ్రమ కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, చేపల పెంపకం కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా గిట్టుబాటు ధరలతో పాటు వాటికి కావాల్సిన మౌలిక వస్తువులు అయితే ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దాంతోపాటుగా ఫ్రెషనరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వీటన్నిటి గురించి కూడా రైతు సంఘాల నుంచి అయితే భారీ స్థాయిలో డిమాండ్లు వ్యక్తమవుతా ఉన్నాయి. బట్ నిర్మలా సీతారామన్ ఈసారి ఎంతవరకు పెట్టబోతున్నారు, ఏ రంగాలకి అవకాశం ఎక్కువగా ఇవ్వబోతున్నారు, లైక్ ఓన్లీ వ్యవసాయానికి ఇస్తారా, లేదా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమతో పాటు ఆక్వా రంగానికి కూడా ఇస్తారా అనే దానిపైన రైతులైతే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.